నరేంద్ర మోదీ గారు ఇంత దారుణమైన మాట మాట్లాడతారు అని నేను అస్సలు కనీసం ఊహించను కూడా ఊహించలేదు. మరి జెన్జీ నరేంద్ర మోదీని తిట్టక ఏం చేస్తారండి చెప్పండి. అసలు మోదీ ఏం మాట్లాడారు, ఎందుకు నరేంద్ర మోదీని జెన్జీ తిట్టాలి, తిడుతున్నారు, అది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 100% మీరు కూడా కరెక్ట్ అంటారు. సుధామా అన్నట్టు ఈ వీడియోలో ఏదో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుంది అని తెలిసి ముందుగానే లైక్ కొట్టి మరీ వీడియో చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విషయానికి వస్తే నరేంద్ర మోదీ గారు మాట్లాడిన దారుణమైన మాట ఎక్కడ మాట్లాడారంటే, మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఆయన ఆత్మకథను పుస్తకంగా విడుదల చేశారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు ఆ స్టేజ్ మీద నిలబడి మాట్లాడినటువంటి మాటలు అవే దారుణమైన మాటలు. మోదీ గారు ఏమన్నారంటే, ఇప్పుడు రీల్స్ యుగం నడుస్తోంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మిమ్మల్ని ఆ రీల్స్ లోకి లాగుతూ ఉంటారు. షార్ట్ కట్ల యుగంలో కూడా రైల్వే స్టేషన్స్ లో రాసి ఉన్న మాట గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్, అంటే షార్ట్ కట్ మిమ్మల్ని కుదించి పారేస్తుంది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని మాట్లాడుతూ, ఎవరిదైనా సరే మీకు గొప్ప వాళ్ళ జీవితం నచ్చితే వాళ్ళ ఆత్మకథ అంటే ఆటోబయోగ్రఫీ చదవండి, అదే నిజమైన స్ఫూర్తి ఇస్తుంది అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ దారుణమైన మాట ఏంటంటే, జెన్జీ తిట్టాల్సిన మాట ఏంటంటే మోదీ గారిని, మీరు రీల్స్ యుగం నడుస్తోంది కాబట్టి షార్ట్ కట్ లాగా టక్ రీల్స్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ రీల్స్ ద్వారా వచ్చేది నిజమైన సమాచారం అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఆ రీల్స్ లో పడి రీల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ఒక షార్ట్ కట్ లాంటిది, అది మిమ్మల్ని కట్ యూ షార్ట్ అని చెప్పి అన్నారు. ఇంకా అర్థం కాలేదా మోదీ గారు ఏం మాట్లాడారు, ఎందుకు మనం ఓపెన్ చేసాము ఈ టాపిక్? ఏం లేదండి, మోదీ గారి ఇంటెన్షన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, 15 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ అంటే 1 మినిట్ చిన్న చిన్న వీడియోలు రీల్స్ రూపంలో, షార్ట్స్ రూపంలో వస్తుంటాయి. అందులో ఎవరో ఒకరు ఏం చేస్తారంటే, చాలా సులభంగా సక్సెస్ అయినట్టు, చాలా ఈజీగా డబ్బు సంపాదించినట్టు, చాలా ఈజీగా ఫేమస్ అయిపోయినట్టు చూపిస్తుంటారు. అలాగే సమాచారాన్ని టకటకటగా ఒక 1 మినిట్లో డంప్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి చాలా మంది జెన్జీ యువత ఆహా ఇదే నిజమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ 1 మినిట్ సమాచారంతో, 30 సెకండ్ల సమాచారంతో వీడు బీపీ తెచ్చుకుంటుంటాడు, రెచ్చిపోతూ ఉంటాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఎన్నెన్నో చేస్తాడు. ఇంత చేసే సమాచారం ఎట్లొస్తుంది? 1 మినిట్ రీల్స్లో, 1 మినిట్ షార్ట్స్లో సమాచారం వస్తుంది, ఇక అదే నిజము అని చెప్పి నమ్ముతూ ఉన్నారు. మోదీ గారు దాన్ని తప్పు పడుతూ ఉన్నారు. మరి జెన్జీకి అది ఇష్టం లేదు కదా. జెన్జీలో ఉన్న చాలా మందికి 1 మినిట్ రీల్స్, షార్ట్ వీడియోస్ టక్ చూసేసి వెళ్ళిపోవడాలు ఇదే కదా ఇష్టము. ఏదైనా సరే డీటెయిల్డ్గా ఒక సబ్జెక్టు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు మాట్లాడితే వీళ్ళకి నచ్చదు, వీడికి అసలు ఓపిక కూడా లేదు. మరి అలాంటి విషయాన్ని నరేంద్ర మోదీ గారు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తే తిడతారా తిట్టరా? మరి తిడతారు కదా. మరి మోదీ గారు రైట్ చెప్పారా, రాంగ్ చెప్పారా? టక్కున ఎవడో ఒక రీల్ పెట్టి ఈ ఒక్క ట్రిక్తో లక్షలు సంపాదించండి అని పెడతాడు. నిజంగా లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఆ 1 మినిట్ రీలో ఏదో చూస్తారు. నిజంగా లక్షలు సంపాదించాలంటే ఆ 1 మినిట్ రీల్ చూస్తే సాధ్యం అవుతుందో చెప్పండి? దాని వెనక చాలా పట్టుదల ఉంటుంది, కృషి ఉంటుంది, చాలా హర్డిల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకొని రావాలి కదా. అవేవి ఆ 1 మినిట్ షార్ట్ వీడియోలలో, షార్ట్ రీల్స్లో చెప్పగలుగుతారా? అలాగే ఈ షార్ట్ కట్తో ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవ్వండి అంటారు, 1 మినిట్ రీల్లో వచ్చేస్తుంది. ఈ నిజంగానే షార్ట్ కట్లో పాస్ అవుదాం అని చెప్పి ఆ 1 మినిట్ రీల్ చూస్తాడు, లక్షల కొద్దీ చూస్తారు ఆ రీల్, దాంట్లో ఏముండదు ఇంత చేస్తే. ఈ డైట్తో 10 రోజుల్లో సన్నగా అవ్వండి అని 1 మినిట్ రీల్ పెట్టేస్తారు. ఆ 1 మినిట్ రీల్లో ఉన్నది చూసి పాటిస్తే సన్నగా అవడం అటు ఉంచండి, రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే అక్కడ డీటెయిల్డ్ అనాలిసిస్ ఏం ఉండదు. మోదీ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, జీవితంలో నిజమైన విజయము షార్ట్ కట్స్తో రాదు అని రైల్వే స్టేషన్ ఎగ్జాంపుల్ చెప్పారు. రైల్వే స్టేషన్స్లో రాసి ఉంటుంది షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్ అని, చూసారా లేదా అన్నారు. ఎక్కడ రాసి ఉంటుంది అంటే అండి, రైల్వే స్టేషన్స్లో ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఫుట్ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అవతల వైపు ప్లాట్ఫామ్ వైపు దిగాలి. ఇంత చేసే ఓపిక లేక చాలా మంది ఏం చేస్తారు, అటు ఇటు చూస్తాడు, రైలు రావట్లేదు కదా అని చెప్పి వీడు కిందికి దిగి రైలు పట్టాలు దాటి కింది కొంగి మీది కొంగి మళ్ళీ అటు ఇటు చూసి, అటువైపు ట్రాక్ మీద కూడా ట్రైన్ రావట్లేదు కదా అని చెప్పి మళ్ళీ అటువైపు ప్లాట్ఫామ్ ఎక్కి మళ్ళీ అటువైపు దిగి, అంటే షార్ట్ కట్స్ అనమాట. ఇటు పైకి ఎక్కి బ్రిడ్జ్ ఎక్కి దిగి కింద ఇంత ఓపిక ఉండదు కాబట్టి రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలా యాక్సిడెంట్స్కు గురై మరణించిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది మన భారతదేశంలో. ఎందుకంటే వీడికి షార్ట్ కట్ కావాలి, టక్ వెళ్ళిపోవాలి. సో జీవితంలో కూడా ఇలాంటి షార్ట్ కట్స్ ప్రమాదాన్ని లేకపోతే నష్టాన్ని తీసుకొస్తాయి, చూసుకోండి అని ఓ మంచి మాట చెప్పారు మోదీ గారు జెన్జీకి. మరి జెన్జీకి ఇది నచ్చుతుందా చెప్పండి? మనకు కూడా చాలా మంది కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా, వీడియో ఇంత లెంతీగా పెట్టకండి, షార్ట్ వీడియో పెట్టండి, 1 మినిట్ వీడియో పెట్టండి, పెద్ద సబ్జెక్ట్ చెప్పుంటాను నేను అందులో, 3 నిమిషాల్లో చెప్పండి, 5 నిమిషాల్లో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వీడు ఇప్పుడు 3 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో బ్రహ్మాండమైన ఒక పెద్ద సబ్జెక్టు నేర్చేసుకొని తొందరగా పెద్దోడైపోయి, తొందరగా ముసలోడైపోయి, తొందరగా చచ్చిపోవాలి, అది ప్లాన్ అనమాట. ప్రశాంతంగా కూర్చొని ఒక సబ్జెక్ట్ని ఆలోచించగలిగే, వినగలిగే, విశ్లేషించుకోగలిగే సామర్థ్యం జనాల లోపల తగ్గుతోంది. ఆ విషయాన్ని మోదీ గారు హైలైట్ చేశారు. టీమిక్స్టర్ ఛానల్లో అండి పాలిటిక్స్ మాట్లాడతాం, హిస్టరీ గురించి మాట్లాడతాం,
మాట్లాడతాం. అలాగే ఇతిహాసం ఛానల్ ఉంది, తెలిసే ఉంటుంది మీకు. స్పిరిచువల్ స్టోరీస్, ఆధ్యాత్మిక విషయాలు చాలా చాలా అందులో మాట్లాడతాను. పాత గ్రంథాలు అధ్యయనం చేసి మరి అందులో ఉన్న కథలు అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి విషయాలు 1 minute రీల్లో లేదా 3 నిమిషాల వీడియోలో 2 నిమిషాల వీడియోలో చూస్తే తెలిసిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి అర్థం కాదు, పూర్తిగా తెలియదు. ఒక డీప్ గా ఉండే యూట్యూబ్ వీడియో చూస్తే సరిగ్గా అర్థమయ్యే విషయాలు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రీల్లో ఎలా పెడతారంటే మోదీ గారి ఈ ఒక్క నిర్ణయంతో దేశం మారిపోయింది అని చెప్పి 45 seconds లో రీల్లో ఏదో చెప్పేస్తాడు. ఓ ఫోటో ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. చూసిన వెంటనే చాలా మంది టక్ లైక్లు కొడతారు, చూస్తారు, స్క్రోల్ చేస్తారు. కానీ ఏం ఎక్కింది చెప్పండి అందులో? ఆ వీడియోలో ఏం ఉండదు. అదే మీకు ఒక డీప్ వీడియోలో మోదీ గారు ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల దేశం మారిపోయింది, ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, అప్పటి పరిస్థితులు ఏంటి, వ్యతిరేకులు ఏమన్నారు, ఫలితాలు ఏమొచ్చాయి, మంచి ప్లస్ చెడు, ఇతర దేశాల్లో ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకున్నారు, ఇవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటా చాలాసార్లు. మీరు చూస్తే ఇవన్నీ చెప్పకపోతే మనం కేవలము 45 seconds రీల్స్, 1 minute రీల్స్ చూస్తే ఏదో ఎమోషన్తో ఏదో నమ్మేస్తాం, కానీ నిజమైనటువంటి అవగాహన రాదు. రీల్స్ మనల్ని అట్లా లాగుతూ ఉంటాయి. డీప్ వీడియో మనకు సొంతంగా ఆలోచించే శక్తిని కూడా ఇస్తుంది. ఈ రీల్స్ లో పడి కొట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, దేశ వ్యతిరేకంగా రెచ్చగొట్టే శక్తులు ఎన్ని ఎక్కువ రీల్స్ చేసి, ఎన్ని ఎక్కువ రీల్స్ ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫుల్గా ప్రమోట్ చేయగలిగితే అంత ఎక్కువ మంది యువత బ్రెయిన్ని కరప్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి 5 నిమిషాల వీడియోనో 10, 15 నిమిషాలు, 20 నిమిషాల వీడియో చూసి ఒప్పుకుండదు. 1 minute లో టక్ కొట్టేసేయాలి మొత్తం. ఆ 1 minute లో పోలీసులు చాలా దారుణంగా బొద్దింకగాళ్ళని కొడుతున్నారు, అయ్యయ్యో అని చెప్పి ఒక వీడియో పెట్టగానే నమ్మేస్తాడు. అమ్మాయిలు, పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలకు జంతర్ మంతర్ దగ్గర బాత్రూములు కూడా లేకుండా చేసింది ప్రభుత్వము, అంత దారుణంగా అమ్మాయిలను ట్రీట్ చేసింది అని చెప్పి కూడా 45 seconds రీల్ పెడతాడు. ఈ నమ్మేస్తాడు. మనకు వచ్చి కామెంట్ సెక్షన్లో రాస్తుంటాడు, మీకేం తెలుసు సార్, బొద్దింకలు అని చెప్పి మీరు వాళ్ళని చెడుతున్నారు, పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలకు కూడా బాత్రూములు లేకుండా చేశారంట అక్కడ అని చెప్పి అంటాడు. వీడికి కనీసం వెరిఫై చేసుకునే టైం కూడా ఉండదు. బాత్రూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలకు బాత్రూమ్ లేకుండా చేయడం అనేది ఒక ఎమోషనల్గా వీడిని కనెక్ట్ చేసేస్తుంది. కాబట్టి 45 seconds రీల్స్లో వీడిని ఈజీగా వీడి బ్రెయిన్ కరప్ట్ చేసి మోదీకి వ్యతిరేకంగా లేకపోతే దేశానికి వ్యతిరేకంగా వీడిని తయారు చేసేస్తాడు. అట్లా లక్షలాది మందిని తయారు చేస్తారు. ఫేక్ న్యూస్ జంప్ చేయడము, సగము విషయాలు చెప్పడము. ఇప్పుడు అలాగే చరిత్రకు సంబంధించి ఉందనుకుందాం, చంద్రగుప్త మౌర్యుడు ఇలా యుద్ధం గెలిచాడు అని 1 నిమిషము రీల్ యానిమేషన్తో ఫాస్ట్గా చూపించేస్తారు. అందులో సగం ఏఐ వాడేస్తారు. చూసి వెంటనే వావ్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఏం తెలిసిందండి అందులో 1 minute రీల్లో? ఏమీ తెలియదు. ఒక డీప్ వీడియో ఇచ్చామనుకోండి, అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది, అందులో చాణక్యుడి పాత్ర ఏంటి, సైన్యం ఎలా ఏర్పాటు చేశారు, ఓడిపోయిన వాళ్ళు ఏమైపోయారు, విజయం తర్వాత భారతదేశం యొక్క స్వరూప స్వభావాలు ఎలా మారిపోయాయి, ఇవన్నీ ఉంటాయి ఒక డీప్ వీడియో ఇస్తే. కానీ ఆ వీడియో చూసే ఓపిక ఈ జెన్జీలో చాలా మందికి ఉండదు. రీల్లో కేవలం హీరో గెలిచాడు అనేది మాత్రమే కనిపిస్తుంది. డీప్ వీడియోలో చరిత్ర యొక్క నిజమైన పాఠాలు, తప్పులు అన్ని రకరకాల విషయాలు కనిపిస్తాయి. అప్పుడే కదా మనం గతం నుంచి నేర్చుకుంటాం. అలాగే ఒక స్పిరిచువల్ స్టోరీస్, భక్తికి సంబంధించినవి ఉన్నాయి అనుకోండి. రీల్ ఎట్లుంటుందంటే, ఉదాహరణకు హనుమాన్జీ ఈ ఒక్క మంత్రం చెప్పి సముద్రం దాటేశాడు అని చెప్పి 40 seconds రీల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఒక భజన వినిపిస్తుంటుంది, బ్యూటిఫుల్ విజువల్స్. చూసిన వెంటనే భక్తి పొంగుతుంది, అంత బాగానే ఉంది. కానీ అట్లా ఏమొచ్చింది, ఏమి రాదు. ఒక డీప్ వీడియోలో ఏముంటుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసాం హనుమాన్ చాలీసా మీద 45 దాకా వీడియోస్ ఉంటాయి. మీరు చూస్తే అసలు ఆంజనేయ స్వామి వారికి ఆ శక్తి ఎలా వచ్చింది, ఆయన ఎలాంటి సాధన చేశారు, సీతమ్మ వారిని కలిసినప్పుడు ఏమన్నారు, రాముని సేవలో ఆయన ఎలా ఉన్నారు, తత్వం ఏమిటి, అసలు ఒక్కొక్క కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ధైర్యం కావచ్చు, సేవ కావచ్చు, వినయం కావచ్చు, రకరకాల విషయాలు, తులసిదాస్ ఎలా రాశారు, ఇట్లా చాలా డీప్ విషయాలు ఉంటాయి. ఆ సిరీస్ మొత్తం చూసేసామనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్ చాలీసా సిరీస్ ఉంది ఇతిహాసం ఛానల్లో, మొత్తం మీరు చూసేసారనుకోండి, చాలా డీప్ నాలెడ్జ్ వస్తుంది. ఎందుకు ఇక్కడ మన ఈ టిమిక్చర్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాం, మొత్తం ఒక పెద్ద వీడియో పెట్టి. రీల్ ఏంటంటే కేవలం ఒక ఎమోషన్ ఇస్తుందండి. డీప్ వీడియో మనలో నిజమైన భక్తి ప్లస్ అవగాహన రెండింటిని పెంచుతుంది. లేకపోతే ఏమంటాం, మనం రీల్ చూసి కేవలం వావ్ అంటాం, ఆ స్టోరీ మనం మర్చిపోతాం. మళ్ళీ నేను ఈ షార్ట్ కట్ గాళ్లకు పెట్టిన పేరు ఏంటంటే ఆతరంగాళ్ళు, అతిమూత్ర వ్యాధిగ్రస్తులు ఇలా పిలుస్తుంటాను. చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. నేను ఏదైనా ఒక డీప్ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తా కదా, వ్యూస్ తక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కొంతమంది నాకు, సార్ చిన్న చిన్న వీడియోలు పెట్టండి సార్ అంటారు. 3 రోజుల క్రితం యోగేంద్ర సింగ్ యాదవ్ పరమవీర చక్ర అవార్డు పొందారు, మరణించలేదు, బతికే ఉన్నారు. ప్రతి August 15th, January 26th మనకు ఆయన కనిపిస్తారు ఢిల్లీలో. అసలు ఆయన పడిన కష్టం, ఎన్ని బుల్లెట్లు తీసుకున్నారు, గ్రెనేడ్లు వచ్చి పడితే శరీరంలో ఒక్కొక్క ముక్క దిగితే అయినా సరే ఎట్లా టైగర్ హిల్స్ కొండ ఎక్కారు, ఎట్లా పాకిస్తాన్ వాళ్ళ అంతు చూశారు. అస్సలు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అండి అవన్నీ. వాటిని ఫేస్ చేసి, భయంకరమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేసి కార్గిల్ యుద్ధంలో తిరిగి టైగర్ హిల్స్ కొండ మనకు అప్పగించడానికి పోరాడినటువంటి వీరుడు. ఆయనకు సంబంధించిన విషయాలండి 42 minutes ఇంత చేస్తే నేను పెట్టింది. చూడరు చాలా మంది, చూడండి మీరు కావాలంటే. అసలు మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు మళ్ళీ నార్మల్ మనిషిగా ఉండలేరు. ఇంత అద్భుతంగా పోరాటం చేశారా, ఇలా ఉంటుందా పోరాటం అంటే అని చెప్పి షాక్ అవుతారు. అదే నేను 1 minute రీల్ లాగా, లేదు ఈ అతిమూత్ర వ్యాధిగ్రస్తులను సాటిస్ఫై చేయడానికి ఒక 5 నిమిషాల్లో టక్టర్గా మాట్లాడేసి పెట్టేశాను అనుకోండి, మీకు అందులో ఫీల్ ఉండదు, ఏముండదు, ఒక సారం అనేది ఉండదు. కొన్నిసార్లు నేను చాలా లోతుగా చెప్పినటువంటి
చేసేటువంటి వీడియోస్ ఈ అతిమూత్ర వ్యాధిగ్రస్తులు, ఆత్రంగాళ్ళు చూడరేమో, ఈ చాలా మంది డిస్కనెక్ట్ అవుతారేమో అని చెప్పి నేను మధ్య మధ్యలో కట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి సంబంధించి ఒక వీడియో ఉంది, బాగ్నక్ అని చెప్పి అంటారు. ఇనుముతో చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట, పులి గోళ్ల లాగా ఉంటుంది. దాన్ని ధరించి వెళ్ళారు శివాజీ మహారాజు గారు ఒక మీటింగ్కి. ఓ దిక్కుమాలిన దరిద్రుణ్ణి వాడిని చీల్చి పారేశారు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన చరిత్రలో. నేను దాన్ని 3 minutes చెప్పాను అనుకోండి, మీకు అసలు సరైనటువంటి అవగాహన రాదు. అసలు వాడెవడు, వాడిని ఎందుకు చంపాల్సి వచ్చింది, అదంతా నేను ఇచ్చాను. దాంతోపాటు ఇంకా ఏమిచ్చానంటే, అంతకుముందు వాడు ఆ నీచుడు వేరే ఒక రాజును సంధి కోసం అని చెప్పి పిలిపించి ఎట్లా చంపాడు అంటే వాడి మెంటాలిటీ ఏంటి, నేను మీకు అది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాను, చరిత్రలో జరిగిన సంఘటన. ఈ విషయాన్ని శివాజీ మహారాజు గారికి ఆయన మంత్రులు చెబితే ఆ డిస్కషన్స్ లోంచి ఒక నిర్ణయం తీసుకున్నారు శివాజీ మహారాజు గారు. ఆ తర్వాత నెక్స్ట్ వాడిని ఎట్లా చంపాడు ఏంటి మొత్తం చెప్పాను నేను మీకు. కానీ తక్కువ మంది చూస్తున్నారు అని చెప్పి అర్థమయ్యి ఏం చేశానంటే, ఈ నీచుడు అంతకుముందు పాత ఒక రాజును ఎలా పిలిపించి ఎలా చంపాడు, ఏం చేశాడు, అది మొత్తం కట్ చేసేసాను. చేసి మళ్ళీ వీడియో పెట్టాను. కాన్స్టెంట్గా అండి ఈ యూట్యూబ్లో పనిచేసే వాళ్లకు ఒక మానసికంగా ఒక వేదన అనమాట. ఏంటో తెలుసా, నాకు 2 నిమిషాల్లో చెప్పు, 3 నిమిషాల్లో చెప్పు, 5 నిమిషాల్లో చెప్పు అంటుంటారు. పెద్ద పెద్ద సంఘటనలు, చరిత్రకు సంబంధించినవి, గొప్ప వాళ్ళ ఆత్మకథలు, చాలా పెద్ద విషయాలు. ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర చెప్పాను, నీకు 3 నిమిషాల్లో చెప్పు చూద్దాం, చెప్పేయచ్చు. కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పేసేయచ్చు. చరిత్ర ఉండదు, కథ ఉండదు, విషయాలు ఉండవు, ఏముండవు, లోతైన అవగాహన ఉండదు. గద్వాల్ సోమనాద్రి కథ చెప్పాను, ఎంత డీటెయిల్గా ఉంది చూడండి, విత్ నేమ్స్, డీటెయిల్స్, డేట్స్, సంఘటనలు. పెట్టే వరకు తక్కువ మంది చూస్తారు. వీడు ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయకముందే ఇది 5 నిమిషాలు ఉందా 10 నిమిషాలు ఉందా చూసుకుంటాడు. 5 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు ఉంది, నేను టైం ఇవ్వగలుగుతా చూసుకుంటాడు. అదే 30 నిమిషాలు 40 నిమిషాలు ఉందనుకోండి, వీడు చూడు. అసలు వీడికి అర్థం కాని పాయింట్ ఏంటంటే, 30 నిమిషాలు ఉందనుకో వీడియో, నీకు ఇప్పుడు 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాలే చూడు. ఇదేమన్నా పాత దూరదర్శన, నేను సినిమా కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది, నేను బయటికి వెళ్ళేసి వస్తే సీన్ అయిపోతుంది, మళ్ళీ నేను జీవితంలో చూస్తానో లేదో అని చెప్పి ఏడవడానికి. యూట్యూబ్ కదా, ఆపుకో, నీ పని చూసుకో, మళ్ళీ చూడు, ఎవరొద్దన్నారు. కానీ ఈలోపు వీడికి 10, 30, 40 రీల్స్ లాగుతూ ఉంటాయి. అవి చూసి వచ్చేసరికి ఇది మర్చిపోతాడు. షార్ట్ కట్ గాళ్ళు ఎక్కువ అయ్యారండి. దానివల్ల పరిపూర్ణమైన అవగాహన రావట్లేదు చాలా సబ్జెక్ట్స్ మీద. మోదీ గారు మాట్లాడుతున్నది అదే. ఇప్పుడు ఈ బొద్దింకల పేరు మీద ఫుల్ ఎట్లా రెచ్చగొడుతున్నారు అనుకున్నారు జనాలని అంటే, జెన్జీ ఎక్కువగా షార్ట్ కట్స్కి అలవాటు పడ్డారు. 45 seconds 1 minute రీల్ చాలు వీడికి. ఈ 1 minute మనము ఎంత ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేస్తే, పోలీసులు విద్యార్థులను కొట్టారు అన్న వీడియోస్ వేసి రకరకాలుగా ప్రచారం చేసి అది చూస్తారు తప్ప, పోలీసులు ఊరికే కొట్టారా, పోలీసుల మీద వీళ్ళు ఎట్లా రాళ్ళేశారు, ఏమేం చేశారు, ఎన్ని బూతులు మాట్లాడారు, ఎట్లా గెలికారు, ఇవన్నీ ఎవడు చూపించాడు. అంటే దేశానికి వ్యతిరేకంగా కూడా జెన్జీని చాలా ఈజీగా రెచ్చగొట్టగలరు భారతదేశంలో. ఇది ఒక సైకలాజికల్ పాయింట్ అనమాట, షార్ట్ కట్స్కి అలవాటు పడడం. అంటే నేను 1 minute ఒకటి రెచ్చగొట్టగానే నువ్వు రెచ్చిపోతావు. కంప్లీట్ అవగాహన తెచ్చుకో. అవగాహన తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత ఎవరి మీద రెచ్చిపో. ఫస్ట్ అవగాహన రావాలంటే నువ్వు టైం ఇవ్వాలి కదా, టైమే ఇవ్వవు. ఇప్పుడు నాకు రామాయణము, భారతం, భాగవతం ఏదైనా చెప్పాలన్నా ఇదే సమస్య అండి. ఒక సినిమాటిక్ నారేషన్తో చెబితే తప్ప విననటువంటి స్థితి. అంతా చిల్లరగాళ్ళలాగా తయారయ్యారు. ఇప్పుడు భాగవతం ఏదైనా చెప్పాలనుకోండి, ఫస్ట్ గురు ప్రార్థనతో స్టార్ట్ చేయాలి, కొన్ని చదువుతాము స్టార్ట్ చేయాలి. అవి చదవడానికి స్టార్ట్ చేయడానికి ఒక 3 minutes 4 minutes పడుతుంది. యూట్యూబ్లో ఆ 3 to 4 minutes ఫస్ట్ వీడు వినడానికి ఓపిక ఇవ్వడు. ఆ తర్వాత కథ స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా చాలా విషయాలు మనం లోపలికి వెళ్తాం, వెళ్ళిపోతాడు. 1 minute మనం గురు ప్రార్థన ఏదైనా చేసి ఆ తర్వాత లోపలికి వెళ్తాం, 1 minute వెళ్ళిపోతాడు వీడు, డిస్కనెక్ట్. ఎందుకంటే వీడి బ్రెయిన్ కాన్స్టెంట్గా కొడతా ఉంటుంది. 1 minute కన్నా ఎక్కువ ఏది మనం వినకూడదు. 1 minute మాత్రమే మన బ్రెయిన్ పనిచేస్తుంది ఒక పాయింట్ మీద, అంతకుమించి ఏకాగ్రత లేదు నాకు. అలాంటి తరం తయారవుతుంది. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు మోదీ గారు. సో మోదీ గారు చెప్పేది ఏంటంటే, ఏ విషయమైనా ఒక పరిపూర్ణమైన అవగాహనతో నేర్చుకునే ప్రయత్నం చేయండి, షార్ట్ కట్స్లో పడి కొట్టుకోకండి అని చెప్తున్నారు. అది నచ్చుతుందా చెప్పండి జనాలకు? అందుకే మోదీని తిడతారు ఇక జెన్జీ. రీల్ అనేది ఒక ఫాస్ట్ ఫుడ్ లాంటిదండి, తిన్న వెంటనే రుచి వస్తుంది, కానీ మళ్ళీ ఆకలేస్తుంది, ఆరోగ్యానికి మంచిది కాదు. డీప్ వీడియో ఇంట్లో వండిన పూర్తి భోజనం లాంటిది, సమయం పడుతుంది కానీ శక్తి ఇస్తుంది, నిజంగా ఆరోగ్యము, నిజంగా కడుపు నిండుతుంది. రీల్స్ చేయడంలో తప్పేం లేదు, కానీ వేటికి రీల్స్ చేయాలి, వేటికి రీల్స్ చేయకూడదు, ఏ విషయాలు రీల్స్లో నేర్చుకోవాలి, ఏ విషయాలు రీల్స్లో నేర్చుకోకూడదు, ఏ విషయాలు షార్ట్ కట్లో అర్థం కావాలి, ఏది షార్ట్ కట్లో అర్థం చేసుకోకూడదు అన్న అవగాహన కూడా లేని స్టేజ్ జనాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 1 minute రీల్స్, 45 seconds రీల్స్ చూడడం అలవాటు అయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక డీప్ వీడియో చూసే ఓపిక కానీ, ఒక పుస్తకం చదివే ఓపిక కానీ క్రమక్రమంగా పోతోంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇప్పుడు ఈ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టా కానీ, ఇంకా రకరకాల అప్లికేషన్స్ అమెరికాలో తయారయ్యాయి, అమెరికాలో తయారవుతాయి, అక్కడి నుంచి మార్కెటింగ్ అవుతుంది, ప్రపంచంలో చాలా చోట్ల ఉపయోగిస్తుంటారు యువత. మరి అమెరికాలో కూడా ఉపయోగించాలి కదా, ఉపయోగిస్తారు, ఫలితంగా ఉపయోగిస్తారు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళల్లో పుస్తకం చదివే ఓపిక పోయిందని మీరు పొరపాటున కూడా అనుకోవద్దు. ఇంకా ప్రశాంతంగా కూర్చొని పుస్తకం చదువుతారు, ఇంకా ప్రశాంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి బయట తిరుగుతారు, గడుపుతారు, చర్చిస్తుంటారు. అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లైబ్రరీస్కి వెళ్ళి చూస్తే లైబ్రరీస్లో జనాలు ఉంటారు, పుస్తకాలు తీసుకెళ్తుంటారు, చదువుతుంటారు, అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మన దగ్గర అతిపెద్ద సమస్య ఏంటంటే, మొత్తం 1 నిమిషంలో నాకు మోక్షం వచ్చేసేయాలి, అన్ని అర్థమైపోవాలి, మోక్షం వచ్చేసేయాలి. ఇది ఒక్క నైట్ స్టడీతో ఎగ్జామ్లో టాప్ మార్కులు అన్న రీల్ చూశారనుకోండి, అది పచ్చి అబద్ధం ఉంటుంది. ఒక్కరోజు ముందు అయితే టాప్ మార్కులు ఎట్లా వస్తాయండి? నిజానికి రోజు కొంచెం కొంచెం చదువుకుంటూ వెళ్తే మంచి మార్కులు వస్తాయి. షార్ట్ కట్ తీసుకుంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆరోగ్యం విషయంలో ఈ డ్రింక్ తాగితే 7 రోజుల్లో బరువు తగ్గుతుందని చెప్పి రీల్ పెడతాడు. తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. అదే నువ్వు రోజు నడుస్తూ సమతుల్యతతో కూడిన ఆహారం తీసుకుంటూ ఉన్నావనుకో, అది షార్ట్ కట్ కాదు, అది నిజమైన మార్గం. ఇంకెవడో కెరియర్లో ఎవడో ఒక రీల్ పెడతాడు, నేను కాలేజ్ మానేసి యూట్యూబర్ అయ్యాను, ఇప్పుడు లక్షలు సంపాదించానంటాడు. ఉండొచ్చు, కానీ దాని వెనక కూడా ఎన్నో సంవత్సరాల కష్టం ఉంటుంది, ఎన్నెన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, అవన్నీ చెప్పరు. అదే నువ్వు ఆత్మకథ లాగా మొత్తం చదివావనుకో, అసలు ఏం జరిగింది, హర్డిల్స్ ఎలా వచ్చాయి, ఏం జరిగింది, అప్పుడు నీకు కష్టాలు నష్టాలు సాధక బాధకాలు అవన్నీ అర్థమవుతాయి. అంత టైం మనం ఇవ్వం. మోదీ గారు అదే చెప్తున్నారు, టైం ఇవ్వండి ఏదైనా ఒక విషయాన్ని అవగాహన తెచ్చుకోవాలనుకుంటే అని చెప్పి. రీల్స్ చూడొచ్చండి, చూడొద్దని చెప్పట్ల, అది వినోదం కోసం మంచిదే. కానీ జీవితం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు షార్ట్ కట్స్ మీద ఆధారపడకండి. షార్ట్ కట్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ చూసి నిర్ణయాలు తీసుకోకండి. అసలు నిజంగా మనుషులు ఎలా కష్టపడి ఎదిగారో వాళ్ళ ఆత్మకథలు చదవండి, అది మీకు స్థిరమైన మార్గాన్ని చూపిస్తుంది. ఇది మోదీ గారు యువతకు చెప్పిన సందేశం. ఇది నచ్చదు కాబట్టి ఆబ్వియస్గా మోదీని తిడతారు. అది విషయం. ధన్యవాదాలు.